భారతదేశ చరిత్రలో వందే మాతరం గీతం స్వాతంత్ర ఉద్యమంలో ఒక నూతన శకానికి నాంది పలికిందని రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ తుమ్మల పద్మజ పేర్కొన్నారు. రమణీయపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1875 నవంబర్ 7న వందే మాతరం గీతం విరచితమైందన్నారు. ఆనాడు పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా నినదించారన్నారు. గొప్ప స్ఫూర్తిని ఉద్యమ కాంక్షను రగిలించిన శక్తివంతమైన గీతం వందే మాతరం అన్నారు. ఈ గీతం విరచితమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేటి నుంచి సంవత్సరం పాటు ఉత్సవాలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, ఆ దిశగా దేశ ప్రజలంతా ఉత్సవాలు జరుపుకుంటూ దేశభక్తిని పెంపొందించుకోవాలని పద్మజ తెలిపారు. ఆర్మీ విశ్రాంతి ఉద్యోగి ఎస్ శ్రీ నగేష్ మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ రచించిన సంస్కృత గీతం వందే మాతరం అని అన్నారు. బెంగాల్ గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతానికి సంగీతం సమకూర్చారన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో గీతం సమరశంఖంగా పనిచేసిందన్నారు. నరనరాన దేశభక్తిని నింపిందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ఈ గేయాన్ని జాతీయ గేయంగా భారత ప్రభుత్వం స్వీకరించిందన్నారు. మొదటగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం వందే మాతరం గేయం ఆలపించారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో తుమ్మల పద్మజను ఘనంగా సత్కరించారు. రాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, బుద్ధరా సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, కుమార్ యాదవ్, పార్థసారథి, పి ధర్మచంద్రరాజు, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. వందే భారతం వందే మాతరం పాడారో ఆ టైంలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే మన జైల్లో కూడా పెట్టేసారు చాలా మంది. అయినా సరే ఆ ఊపు తగ్గలేదు. తగ్గకుండా అలాగే ప్రాచుర్యం చాలా ప్రాచుర్యం వచ్చింది. ఆఖరికి మన నేషనల్ సాంగ్ అయ్యింది. అది మనం అంటే ఈ ఒక్కరోజే మనం సెలబ్రేట్ చేసుకోవాలని కాదు. ఇవాళ స్కూల్స్కి కాలేజీకి వెళ్తే వందే మాతరం చెప్పమంటే ఒకరు కూడా పాట సరిగ్గా పాడలేదు. ఆ గ్రూప్లో పెదాలు కలపడం తప్పించి ఏమీ లేదు. కనుక ఇటువంటిది జనగణమన ఇంతకుముందు ప్రతి కార్యక్రమంలోనూ ముందు వందే మాతరం చదివించేవారు. తర్వాత జనగణమన కార్యక్రమం అయిపోయిన తర్వాత జనగణమన చేసేవారు. ఇప్పుడు అవి ఎక్కడ కనపడటం లేదు. ఈవెన్ సినిమా హాల్లో కూడా సినిమా అయిపోయిన జనగణమన వేసేవారు. జనాలు అందరూ వెళ్ళిపోతున్నారని తలుపులేసి మరీ పెట్టేవారు. అంటే మనకి దేశభక్తి ఎంత ఉందో దాన్ని బట్టి గ్రహించాల్సి వస్తుంది. నిజంగా లేదు దేశభక్తి. మనకి నిజంగా దేశభక్తి అంటూ ఉంటే కొంచెమైనా సరే మనం సేవ చేయాలి. దేశానికి సేవ చేయడం అంటే దానం చేయడం అనేది ఉన్నోళ్ళు దానం చేస్తారు. దానం చేయడం కూడా గొప్ప గుణం. అది అందరూ చేయలేరు. డబ్బులున్న వాళ్ళు అందరూ చేయలేరు. శివనాడారు గారు 7,500 కోట్లు ఈ సంవత్సరం దానం చేశారు. అంటే రోజుకి 7,40,00,000 దానం చేసేది ఆయన. మొత్తం ఇండియాలో ఆయన ఫస్ట్ అన్నమాట. ఏమైందా? అలాగే ఇప్పుడు ఈయన ముఖేష్ అంబానీ గారు జస్ట్ 740 కోట్లు. సో దాన్ని బట్టి చూడాలన్నమాట. మనం కొంత వెనకేసుకోవాలి. పుణ్యం లేని వారికి ఏదైనా చెయ్యాలా. ఒకవేళ ఏమీ చేయలేకపోయినా పర్వాలేదు. మాట సాయం చేసినా చాలు ఏం పర్వాలేదు. సో ఈరోజు నేను 30 సంవత్సరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వచ్చాను కనుక నేను చెప్తున్నాను, మనం దేశభక్తి అనేది మనకు ఉండాలా. ఈ ఒక్కరోజే చేసుకోవడం కాదు, అది మన గుండెల్లో ఉండాలి. ఇది ఇలాగే మనం గడుపుకుంటూ జాతీయ దేశభక్తి పెంచే ప్రతి పౌరుడు కూడా ఈ గేయాన్ని పూర్తిగా అంటే మనకి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిబంధన కొంతవరకే మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పూర్తి చరణాలని ప్రతి ఒక్క పౌరుడు నేర్చుకోవాలి అనే ఒక సంకల్పాన్ని మనం తీసుకుంటూ ఈ గేయాన్ని, జాతీయ గేయాన్ని ప్రతి ఒక్క పౌరుడు దీన్ని నేర్చుకోవాలని కోరుతూ భరతమాత సేవలో దేశభక్తిని ప్రతి యువతలోని స్ఫూర్తిని నింపుతూ దేశాన్ని, ధర్మాన్ని కాపాడవలసిన ఆవశ్యకత మన అందరి మీద ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీ దేశభక్తితో నిండినటువంటి ఏ యొక్క పార్టీ కాదండి, ఇక్కడ సేవా సంస్థలు కావచ్చు. ఈవేళ అడబాల ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా గర్వకారణం. అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు గాంధీనగర్ వద్ద ఉన్నటువంటి గాంధీ పార్క్ దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని 5,000 మందితో ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఈ దేశానికి, ఈ జాతికి గర్వకారణంగా అందులో భాగస్వాములుగా ఈ భారతదేశంలో పుట్టినందుకు చాలా సగర్వంగా నేను ఒక భారతీయురాలని, మేమందరూ భారతీయులు అనే జాతీయ సమైక్యత భావాన్ని అలాగే పెంపొందించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సారథ్యంలో ఈరోజు ముందుకు